ప్రస్తుతం మనతో పాటు సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ ఉన్నారు. ఆవిడ మాట్లాడదాం. మేడం, ఎలా అనిపిస్తుంది సెకండ్ డే టోర్నమెంట్ ఆడి? చాలా హ్యాపీగా ఉందండి. ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఎవ్రీడే ఉంటేనే మనకు డైలీ యాక్టివిటీస్ కూడా బాగుంటాయి. ఈవెన్ మేము కాన్స్టిట్యున్సీలో కూడా అదే చేయడానికి ప్రయత్నిస్తున్నాం. యోగాంధ్ర తీసుకొచ్చి యోగా ద్వారా ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఎవ్రీడే యోగా చేయమని అందరికీ కూడా చెప్పడం జరిగింది. అలాగే మేము కూడా ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూ ఈవెన్ కాన్స్టిట్యున్సీలో కూడా ఇట్లాంటి స్పోర్ట్స్ అన్ని కూడా కండక్ట్ చేయాలని చూస్తున్నామండి. ప్రస్తుతం అసలు చిన్నపిల్లలకి టైం దొరికితే ఫోన్లు అవి ఇవి అని పట్టుకుంటున్నారు. మీరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మినిస్టర్స్ అందరు కలిపి టోర్నమెంట్ ఆడడానికి వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఈవెన్ మేము స్కూల్స్కి వెళ్ళినా కూడా అదే చెప్తూ ఉంటామండి. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండాలి. ఫిజికల్ ఎందుకంటే స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది కాబట్టి. ఫోన్స్ వల్ల పిల్లలు అడిక్ట్ అవ్వడం వల్ల ఈవెన్ ఐస్కి హెల్త్ కూడా ప్రాబ్లం అవుతుంది. సో దాన్ని రిలీవ్ చేయడానికే మేము అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా స్కూల్స్కి వెళ్ళినా అదే చెప్తుంటాం. ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి? ఈరోజు ఏం ఆడబోతున్నారు? త్రోబాల్, ఖోఖో అండ్ బ్యాడ్మింటన్. మేడం, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యు. సో చూశారు కదా, ఎమ్మెల్యేస్ కూడా బాగా జోష్గా ఉన్నారు, అన్ని గేమ్స్ ఆడారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.